ఉన్న సిటీని చెడగొట్టకపోతే చాలమ్మా, ఉన్న సిటీని నాశనం చేయకపోతే చాలు. ఉన్న సిటీని ఇప్పటికే సర్వనాశనం చేస్తున్నాడు. ఉన్న సిటీలో వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఎస్ఆర్డిపి పనులు లేవు. మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు కాడ డబ్బులు లేవు. నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కాబట్టి అందులో ఉండే అధికారులు అప్పుడో ఇప్పుడు ప్రేమపూర్వకంగా ఏమో కలిస్తే చెప్తుంటారు, సార్ మొత్తం ఈయన పట్టించుకుంటలేడు, టైం ఇస్తలేడు, నాశనం చేస్తాం. ఉన్న సిటీని నాశనం చేయకపోతే చాలు ఈ మహానుభావుడు. ఎందుకంటే ఇట్లా కొత్త సిటీలు కడతాం చేస్తామంటే సిటీస్ ఆర్ నాట్ బిల్ట్. You cannot create new cities just by acquisition of land or by constructing a few buildings. That's not how things work. Hyderabad was not built in a day. Rome was not built in a day. Hyderabad has, become what it has over 440 years. So Revant Reddy needs to know that running a government is not like running a real estate business. Unfortunately, ఆయనకు తెలిసింది కదా ఒక్కటే, అది కూడా నాశనం చేస్తుండే. దరిద్రం ఏంటంటే ఆయనకు తెలిసిందే రియల్ ఎస్టేటు, అది ఒక్క పని తెలుసు ఆయనకు, అది కూడా అయితే. నేను ఇంకొక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. 4th సిటీ అన్నాడు, రైతులు 15,000 ఎకరాలు భూములు ఇవ్వాలంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే 500-600 ఎకరాల భూమి ఉంది, పక్కనే ఉంది. ఇస్తాడా రేవంత్ రెడ్డి? వెల్దండలో ఉంది, పక్కకే ఉంది. అక్కడ ఫార్మా విలేజ్కి ఇస్తాడా, లేకపోతే 4th సిటీకి ఇస్తాడా? అంటే ఇక నాది కాకపోతే ఎక్కడి దాకా దేకొచ్చా? నీ భూములు కాకపోతే నేను ఎవరిదల్లా గుంజుకుంటా, 15,000 ఎకరాలు గుంజుకుంటా, 30,000 గుంజుకుంటా. ఉన్న 14,000 ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు. లగచర్లలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు. కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, ఏదో ఎవరో వెనకకెళ్ళి ఎవరో రాసిచ్చిన నువ్వు చదివితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసిచ్చి చదివేసుడేనా? ఎందుకో తెలియదు. ఎందుకు 15,000 ఎకరాలు? మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్సో, ఆల్ ఆఫ్ యూ, దయచేసి ప్లీజ్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్. ఆయన మాట్లాడిస్తే మాట్లాడండి, అడగండి. మీ భూమి ఉంది కదా సార్ 400-500 ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి. మరి ఆయనకు ఒక నీతి, లగచర్లలో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా? కొండారెడ్డిపల్లె భూములు ఇస్తాడా, వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా? 20 లక్షలు ఇస్తా అన్నాడు కదా ఎకరానికి, మేము ఇంకో 5 లక్షలు కల్పిస్తాం. 5 లక్షలు మీదికెళ్ళి బీఆర్ఎస్ ఇస్తుంది ఆయనకు. 20 లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి, 5 లక్షలు మేము ఇస్తాం. 25 లక్షలకు చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెల్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు? ఇమ్మనండి, అక్కడే పెడదాం ఫార్మా విలేజ్. మీ కల్వకుర్తిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ప్రభుత్వమే ఉంది, బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు, మొత్తం మీ చుట్టాలే ఉన్నారు. నువ్వు పెట్టు 400-500 ఎకరాలు నీ కుటుంబానికి సంబంధించిన భూములు ఆడనే పెడదాం, ప్రజలకు మంచి చేద్దాం. మేమెందుకు వద్దంటాం? ఇక చాలేమో బ్రదర్.